వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీ తులసి చందు గారు మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈసారి దానికి టైటిల్ పెట్టింది ఏంటంటే, రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని తీసుకొచ్చారు. సరే, బాగానే ఉంది. బిఫోర్ దట్ ఆవిడ వేసినటువంటి కొన్ని ట్వీట్లని మనం ఇక్కడ పరిశీలించాలి. భయపడుతున్నారు అన్నటువంటి ఒక పాయింట్ వచ్చిన తర్వాత దీంట్లో మొన్న డిలీట్ చేశారు అన్నటువంటిది, డాక్టర్స్ టెర్రరిస్ట్స్ అన్న దాని మీద సేమ్ వెన్నెల సీత అన్నటువంటి పాయింట్ దాని మీద మాట్లాడుతూ చాలా కష్టపడుతున్నారు, మీరంతా కష్టపడితే నాకు వ్యూస్ పెరుగుతాయి తప్ప నా వీడియోల్లో మీకు కావాల్సిన మెటీరియల్ ఉండదు. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మాజీ సైనికుడి బిడ్డను, ఎన్సీసీ క్యాడెట్ని, ఈ దేశం పైన గుండెల నిండా ప్రేమ ఉన్నదాన్ని, కాబట్టే ధైర్యంగా వాస్తవాలతో ఆధారాలను మాట్లాడగలుగుతున్నా. పార్టీలకు పనిచేసే మీ ట్రోల్ మందలు వందలుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేసినా మీరు నిజం ముందు నిలబడలేరు. తర్వాత సడన్గా కొందరు నేను చేసిన వీడియోలో వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. ఈ వీడియో 2025 ఫిబ్రవరిలో చేశాను, వెళ్ళి చూడండి. అత్యంత బాధ్యతగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తూ చేసిన వీడియో ఇది అని ఆపరేషన్ కగార్కి సంబంధించి మాట్లాడారు. సరే, దాంట్లో ఏం మాట్లాడారో ఆల్రెడీ చూపించేశాం. అండ్ లాయర్ గారు ఎవరితోటో చట్టానికి సంబంధించి మొత్తం రావణ్ని సపోర్టు, 5వ అరెస్టు, చంపేయండి, ఈ టైప్లో ఏదో మళ్ళీ చేసుకుంటూ వచ్చారు. ఫైన్. ఇవాళ చేసినటువంటి వీడియోలో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే మనం మాట్లాడుకుంటూ చాలా సున్నితంగానే మాట్లాడదాం. రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా? సనాతని అయిన పవన్ కళ్యాణ్ గారు బాలరాముడు ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ని బాధితుడిగా మార్చడం ముఖ్యమా? యు వాంటెడ్ టు బికమ్ ఎ నక్సల్? yes, ఇవన్నీ మాట్లాడదాం. One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. దానికోసం ఒక టైం చెప్పాలంటే నక్సల్స్ వెళ్ళిపోతారో వచ్చేసారు. మాజీ నక్సలైట్ ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్ కి అనుబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. అయోధ్య రాముడు నిలువు దోపిడీకి గురయ్యాడు. 3 రకాలుగా రాముడిని దోచేశారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన హుండీ విరాళాల చోరీ అనేది ఈ 3 రకాల దోపిడీల్లోకి చాలా చిన్నది. మిగతా 2 కూడా చాలా చాలా పెద్దవి. ఈ ఇష్యూ మీద నేను చాలా లేట్ గానే వీడియో చేస్తున్నా. దేశవ్యాప్తంగా ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఎలా? ఎందుకమ్మా లేట్గానే ఎందుకు చేయాలి? విచ్ ఇస్ హై ప్రయారిటీ థింగ్ కదా, చాలా హై ప్రయారిటీది కదా. మరి ఎందుకు లేట్గా ఎందుకు చేయాలి దీని మీద? అంటే ఒక నెరేషన్ అనేది బిల్డ్ చేయాలి, దాంట్లో మనకి కావాల్సినటువంటి పాయింట్ రావాలనే కదా. వెంటనే ఎందుకు చేయకూడదు? దానికి సంబంధించి రీసెర్చ్ టీం ఉన్నారు, చాలామంది పెద్ద టీం ఉంది, ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి టీం ఉంది. మాలా చిన్నవాళ్ళు ఏం కాదు మీరు. మరి ఎందుకు అంత లేట్గా చేయాల్సి వచ్చింది? అండ్ స్టార్టింగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎత్తుకున్నారు చూసారా. ఇక్కడ రాముడిదా ఇష్యూ లేదంటే రావణుడిదా, ఈ రెండింటిని ఎందుకు కలపాలి అసలు? మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు? అయోధ్య రామాలయంలో దొంగతనం జరిగింది, వాస్తవం. ప్రతి రామభక్తుడు బాధపడుతున్నాడు, వాస్తవం. సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతున్నారు, ఇంక్లూడింగ్ ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ దీని మీద ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, ఎవరు ఏ నేరం చేశారు వాళ్ళందరికీ శిక్ష పడాలి, ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలు ఇక్కడ దెబ్బతిని ఉన్నాయి అన్నటువంటిది కూడా చెప్పారు చాలా స్పష్టంగా ఆయన కూడా. అండ్ నో వన్ ఈజ్ స్పేరింగ్. అక్కడ ఏమేం జరిగాయి, ఆ గోల్డెన్ రామాయణ ఏదైతే ఉందో, బంగారు పత్రాల మీద రాయించి ఇచ్చినటువంటి రామాయణం, అది కనబడకుండా పోయిందన్నటువంటి వార్త. అది కాకుండా 1750 వెండి ఇటుకలు, అలాగే బంగారం ఇటుకలు మాయమైనటువంటిది, అలాగే హుండీలో డబ్బులు సీసీ కెమెరాలకు అడ్డం నిలబడి తీసుకున్నటువంటిది, అలాగే ఈ భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది, వాళ్ళ పేర్లు అన్నీ కూడా. దాని మీద ఇమ్మీడియట్గా ఎస్ఐటి అనేది ఫామ్ అయింది. 80 లక్షలు ఒకటి రికవరీ చేశారన్నటువంటి వార్త కూడా వచ్చింది. అఫ్కోర్స్ నువ్వు కూడా ఈ విషయాలన్నీ దీంట్లో చెప్పావు కదా, ఈ వీడియోలో నువ్వు చెప్పినటువంటి అవే కదా. అవి ప్రతి ఒక్కళ్ళు చెప్పారు, ఇంక్లూడింగ్ సిట్ వాళ్ళు కూడా దాన్ని అన్నీ కూడా తీసుకుని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే అక్కడ కట్టినటువంటి బిల్డింగ్లో వాళ్ళు ఎంత అవకతవకలు చేశారు అనేటువంటిది కూడా. ఎందుకంటే స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు అందరిలోనూ ఉన్నారమ్మా.
కేవలం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఇంకొకళ్ళు కానీ కాదు. ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా కొంతమంది స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మేక వన్నె పులులు అంటాం చూసావా? అలాగే ముసుగేసుకున్నటువంటి తోడేళ్ళు, ఆవు ముసుగేసుకున్నటువంటి తోడేళ్ళు అంటాం చూసావా? అలాంటి వాళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు. పైకి చక్కగా కనిపిస్తారు, గోముఖ వ్యాఘ్రం అంటారు అందుకే. అలాంటి వాళ్ళు ఉన్నారు. తెలియలేదు, వాళ్ళని తెలియకుండానే పక్కన పెట్టుకునేసరికి అలాంటి వెధవ పనులు వాళ్ళు చేశారు. ఎవ్వరిని వదిలిపెట్టేది లేదమ్మా. ఆ విషయంలో గ్యారంటీ చాలా ఉంది భారతీయుల్లో, రామభక్తుల్లో ముఖ్యంగా. నో డౌట్ అబౌట్ ఇట్. దేశవ్యాప్తంగా ఎట్లాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి స్పందనలు వస్తున్నాయి అని చెప్పి ఇంతకాలం అబ్జర్వ్ చేశారు. కానీ ఎంత విచిత్రం అంటే హిందువుల ఆత్మగౌరవ ప్రతీక అయోధ్య రామ మందిరం అని చెప్పి రాముడిని రాజకీయ కేంద్రం చేసి కట్టిన దేవాలయంలో భక్తుల డబ్బులు దోచుకున్నారు అనే అతిపెద్ద వార్త బయటకు వస్తే దాని మీద మీడియాలో పెద్దగా చర్చ లేదు, రాజకీయ దుమారం ఏమీ లేదు. మిగతా అంశాలతో పోల్చితే హిందువులకు సంబంధించి లేని సమస్యలను ఉన్నట్టు క్రియేట్ చేసి చర్చ చేసే వాటితో పోల్చితే దీని మీద ఏ మాత్రం చర్చ లేదు. దోపిడీ చేసిన వాళ్ళు పాకిస్తానీస్ కాదు, బంగ్లాదేశ్ అక్రమవలసదారులు కాదు, యాంటీ హిందూస్ కాదు, లౌకికవాదులు, ముస్లింస్, క్రిస్టియన్స్. వీళ్ళందరిని ఎందుకు తీసుకొస్తావు? తప్పు చేసిన వాడు వీడు చెప్తే అయిపోయింది కదా. పాకిస్తాన్ నుంచి వచ్చాడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా, లేదంటే యాంటీ టెర్రరిస్ట్లా, ఇంకోటి ఇవన్నీ ఎందుకు? ఈ సోదంతా ఎందుకు దాంట్లో? స్ట్రైట్ పాయింట్, అయోధ్య రామ మందిరంలో రాముడిని నిలువున దోచేశారు. ఎస్, ఐ స్టాండ్ విత్ యువర్ పాయింట్, క్లియర్, నో డౌట్ ఇన్ దట్. అది చెప్పకుండా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి చేయలేదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి చేయలేదు, ఇంకోటి చేయలేదు అంటే, ఓ నీ జెన్జీ వీడియోలకి వీటికి కూడా వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం అని చెప్పి దీంట్లో ఇది ఇంకల్కేట్ చేసావా? నెక్స్ట్, యాంటీ హిందూస్ కాదు, లౌకికవాదులు, ముస్లింస్, క్రిస్టియన్స్, తుకడే గ్యాంగ్ అని చెప్తారు కదా. ఆ తుకడే గ్యాంగ్ కూడా కాదు. నిందితుల పేర్లు చెప్తారు చూడండి ఒకసారి. లవకుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, రామాశంకర్ యాదవ్, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాత్సవ, కరుణేష్ పాండే. పేర్లలో కూడా భక్తి భావన పొందుతోంది కదా. వీళ్ళంతా కూడా నిత్యం బాలరాముడి సేవలో ఉండే అయోధ్య రామాలయాన్ని నిర్వహించేది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అందులో వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఫైట్ చేసిన వాళ్ళని, కేంద్రానికి సన్నిహితంగా ఉండే వాళ్ళని ఏర్కోరి ట్రస్ట్ లో ఉద్యోగులుగా అపాయింట్ చేశారు. వాళ్ళలో ఉండే కొంతమంది చేసిన దోపిడీ ఇది. వాళ్ళలో ఉన్న కొంతమంది చేసిన దోపిడీ ఇదే నువ్వే చెప్తున్నావు. ప్రతి ఒక్కళ్ళు అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరో అక్కడ దోపిడీ జరగలేదనో, లేదంటే ముసుగులో పక్కన పెట్టేశారనో ఏం లేదే. ఒక విరాళానికి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది, దాని మీద కంప్లైంట్ రేజ్ అయింది. ఇమ్మీడియట్గా 2 రోజుల్లో టోటల్ డీటెయిల్స్ తోటి ఎస్ఐటీ వాళ్ళని ఫామ్ చేశారు. ఇలా జరిగింది అన్న దానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది కదా. బయటికి తీస్తారు కదా దొంగలందరినీ కూడా, నో డౌట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. మొన్న చూసాంగా గుజరాత్లో పేలుళ్ళకి సంబంధించి 36 మందికి ఉరిశిక్ష విధించింది. సరే, ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాను కదా, 36 మందికి ఉరిశిక్ష విధించారు గుజరాత్లో 2008లో సంబంధించినటువంటి వరుస పేలుళ్ళకి సంబంధించి ఆ అంశంలో. న్యాయ వ్యవస్థ అంత తేలిగ్గా ఏం వదలదమ్మా. అక్కడ ఉన్నటువంటిది యోగి ఆదిత్యనాథ్ యూపీలో. డెఫినెట్గా మేబీ ఇంత జరుగుతోంది తెలియలేదా అన్నటువంటి ప్రశ్నకి సమాధానం త్వరలో దొరకచ్చు. ఎందుకు తెలియలేదు అనేటువంటి దానికి కూడా త్వరలోనే దొరకచ్చు. కానీ తెలిసిన తర్వాత మాత్రం ఎవరిని కూడా అక్కడ స్పేర్ చేసేటువంటి అవకాశం లేదు అనేది ముందుగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంత అయింది. దోపిడీ. ఈ దోపిడీలో బాధితుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఉండే బాలరాముడు. కానీ మీడియాకు అయోధ్యలో జరిగిన ఈ దోపిడీ అతిపెద్ద వార్త కాదు. అందుకే నాన్ స్టాప్ డిస్కషన్స్ లేవు, నేషన్ వాంట్స్ టు నో అనే చర్చలు లేవు. ప్రధాని మోదీ గారి నుంచి ఒక్క చిన్న ట్వీట్ కూడా లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అనపాలజెటిక్ సనాతని అయిన పవన్ కళ్యాణ్ గారు బాలరాముడు ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. Today has been quite emotional for me, and at the time of Pran Pratishtha, tears have started rolling unknowingly. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీ గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్పందించట్లేదు. తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టు ఏ ఆధారం లేకపోయినా ఎవరు చెప్పాడు? కలిసినట్టు ఆధారాలు లేవని ఎవరు చెప్పారు నీకు? సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్స్ లేవా? వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఆయనంతటా ఆయన ఒప్పుకున్నాడుగా, ఎందుకు దాచిపెట్టారో తెలీదు అని. ఆ తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత ఈ కర్నాల్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటివి ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా. హర్యానాలో చేయించినటువంటిది ఎస్ఐటీ వాళ్ళు దానికి రిపోర్ట్ కూడా ఇచ్చారు కదా. అందులో <10% అనే దానికి అవన్నీ కూడా లెక్కలు చెప్పుకున్నాం కదా. ఎంతోమంది కెమిస్టులు కూడా చెప్పారు కదా. అందులో ఏం చేశారనే దానికి చిన్నప్పన్న ఏంటి, సుబ్బారెడ్డి ఏంటి, అందులో ఉన్నటువంటి బోలేబాబా ఏంటి, మిగతావన్నీ దానికి లింక్ పెట్టి మిగతావన్నీ తీసుకొచ్చారు కదా. లేనిపోయినటువంటివన్నీ కూడా అందులో పెట్టారు కదా. వాస్తవాలన్నీ కూడా మరుగున పడేలా చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆధారాలు లేవని నీకు ఎవరు చెప్పారు? చెప్పగలవా? వెళ్ళి కోర్టు దగ్గరికి అందులో ఆధారాలు లేవండి వీళ్ళు ఇలా చేశారని చెప్పగలవా? ఆలోచన ఉండాలి దానికి ముందు. నెక్స్ట్, విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు పవన్ కళ్యాణ్. అప్పుడే కదా ప్రౌఢ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు.
మరి అయోధ్య రాముడు ఏం పాపం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాధిత రాముని ఎందుకు పట్టించుకోవట్లేదు? పవన్ కళ్యాణ్ గారు రాముడు విషయంలో స్పందించేంత టైం లేకుండా బిజీగా ఉండడానికి ఏపీ తెలంగాణలో సంచలనంగా మారిన రావణ్ ఇష్యూనే కారణమా? ఇంకా వేరే ఏం లేవేంటి పవన్ కళ్యాణ్ గారికి? ఇంకా వేరే ఏం లేవా పవన్ కళ్యాణ్ గారికి? నిన్నే కదా ఈ ఏటికొప్ప బొమ్మలు కానీ లేదంటే కలంకారీ ఈ హస్తకళలకు సంబంధించిన ప్రదర్శన దాంట్లో పాల్గొన్నారు. ఇవి కాకుండా మిగతా సమీక్షా సమావేశాలు వాటిలో పాల్గొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు పాల్గొంటూనే ఉన్నారు. అవేవి కనబడలేదా? రావణ్ అరెస్ట్ ఒక్కటే కనబడిందా? వాడు మాటలు కనిపించలేదమ్మా? కనిపించలేదా? ఎక్కడో ఒకటి తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి దీంట్లో ఇరికించి పెట్టాలి. అదొకటే ఎజెండా. ఇక్కడ రామందిరం గురించి మాట్లాడిన దాని మీద నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అక్కడ జరిగినటువంటి తప్పు, ఆ తప్పుని తప్పులాగే చూద్దాం. డెఫినెట్గా ఐల్ సపోర్ట్ యూ. కానీ దీంట్లోకి తీసుకురావడం అనేది ఎంతవరకు వాస్తవం అసలు, ఎంతవరకు సమంజసం అసలు? నెక్స్ట్ రావణ్ ఇష్యూనే కారణమా? ఎందుకంటే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ జూన్ 30 నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కేసు తెలుసు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ మైండ్ విత్ ఆల్ దిస్ గార్బేజ్ అండ్ ఇవి ఉన్నాయి కదా, చెత్త, దాని నుంచి పక్కన పెట్టాలి. ఎందుకనంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనేటువంటి దాని మీద కేసు నమోదైంది పిఠాపురంలో. బట్ ఆఫ్టర్ దట్ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసింది 2025లో. పిఠాపురంలోనే పిల్లల్ని తీసుకెళ్లి కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కుల వివక్ష అనేటువంటిది ఒక నెరేషన్ అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని దాంట్లో పావులుగా వాడుకుంటూ పిల్లలతోటి ఇది చేశాడు అన్న దాని మీద సర్పవరంలో కేసు నమోదు చేశారు. అది పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి కాదు, బట్ పిల్లలను ఉపయోగించుకొని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడు అన్నటువంటి ఒక పాయింట్ మీద. అండ్ ఆఫ్టర్ దట్ దాంట్లోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతోంది అనేటువంటి నెరేషన్ ఇచ్చాడు అన్నది అందులో సబ్సీక్వెంట్గా వచ్చినటువంటి ఒక సబ్జెక్ట్. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఎక్స్ప్రెసింగ్. ఎందుకంటే ఒక వీడియో ఉంది, చాలామంది నాకు ఇంక్లూడింగ్ మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అప్పట్లో పంపించారు. ఏంటంటే హౌ టు ప్రజెంట్ సంథింగ్, ఒక సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడం ఎలా, స్టోరీ టెల్లింగ్ అనే దానికి కాన్సెప్ట్ ఏంటి, ఎలా నెరేట్ అన్న దాంట్లో పాల్కి శర్మ గారిది, మీది, ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళందరూ కూడా పంపించి నన్ను నేర్చుకోమన్నారు. ఓకే, సో ఇది స్టోరీ టెల్లింగ్ అని చెప్పి ఇప్పుడు నేను వాళ్ళని అడిగాను అనుకోండి, బాగోదు, డెఫినెట్గా బాగోదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద స్టోరీ టెల్లింగ్, ఇట్ ఇస్ కంప్లీట్లీ లైస్ ఫ్యాబ్రికేటింగ్ స్టోరీ అనాలి దీన్ని. నెక్స్ట్ దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కేసు తెలుసు కదా. సో ఆ కేసులో జూన్ 30 నుంచి 4 సార్లు అరెస్ట్ కోర్టు. రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఈ కేసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అతను తన వీడియోలో ఎర్ర కండువా ఎందుకు వేసుకుంటాడు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయన ఇచ్చిన రిప్లై, ఆదివాసీ గిరిజన ప్రాంతాల మీద, బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానికి సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎరగను అంకితం చేస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా. ఇది ఒక్కటే కాదమ్మా, ఇంకా క్లారిటీ ఉండాలి. ఇది ఒక్కటి మాత్రమే డెఫినెట్గా కాదు, అందులో ఏ విధమైనటువంటి అభ్యంతరం కూడా లేదు. ఎందుకు అనంటే హిడ్మా గురించి మాట్లాడినటువంటిది, హిడ్మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూడాలి, అక్కడ ఏం మాట్లాడాడు అనేది కూడా చూడాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటి మీద పెట్టినటువంటి దానికి ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఆ 14 రోజుల పాటు ఎందుకు కోర్టులు ఇంకా మాట్లాడాలంటే ఉపా కేసు ఎందుకు పెట్టారండి, దేనికి అని అంటే అక్కడ వాళ్ళు చెప్పిన దానికి జడ్జి గారు కన్విన్స్ అయ్యారు కాబట్టే తప్ప ఇందులో లాలూచి పడ్డాలు ఇంకోటి ఏం లేవు. ఎందుకు పెట్టామంటే సార్ దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ జరగాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇతను బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 14 రోజులు రిమాండ్ కావాలి అంటే రిమాండ్కి పంపించారు, అంతే తప్ప వేరే ఏమీ కాదు. ఊరికే ఉత్తునే పెట్టలా కేసు. పొద్దున ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడొచ్చు, డెఫినెట్గా మాట్లాడొచ్చు. యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు, యువతని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి మావోయిస్టుల్లో చేర్చడానికి సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. ఆయన ఏ కార్పొరేషన్ డైరెక్టర్ అయితే ఏంటి, ఒక మనిషి అయ్యా ఇలా జరుగుతోంది ఇదేని చెప్పి ఆయన ఇచ్చాడు, ఏంటి అందులో తప్పు? ఆలోచన ఉండాలిగా. ఇచ్చిన కంప్లైంట్ తో కృష్ణా జిల్లా గంగవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు మీద అరెస్ట్ చేశారు. 4వ బెయిల్ వచ్చిన తర్వాత 5వ అరెస్ట్ చేశారు. సో 5వ నమోదైన కేసు ఇది. Grab your AI certificate for $20. AI certificate program, especially if you're over 40. 28 days, 15 minutes a day. In 1 week, you'll feel. ఆ కేసు మీద అరెస్ట్ చేశారు. 4వ బెయిల్ వచ్చిన తర్వాత 5వ అరెస్ట్ చేశారు. సో 5వ నమోదైన కేసు ఇది. ఇప్పట్లో రావణ్ ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం లేదు, ఇది క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రావణ్ వీడియోస్ లో గానీ రావణ్ ఇంటర్వ్యూస్ లో గానీ ఎక్కడ కూడా నేను మావోయిస్ట్ పార్టీలో చేరదాం అనుకున్నానని గానీ మీరు చేరండి అని గానీ ఎక్కడ నాకైతే కనిపించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా నేషనల్ ఛానల్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గానీ గతంలో ఇచ్చిన
చాలా ఇంటర్వ్యూస్ లో కానీ నక్సలైట్లలో చేరిపోదాం అనుకున్నాను నేను, మా అన్నయ్య అంటే చిరంజీవి గారు ఆపారు అని చెప్పి చెప్పారు. You wanted to become an Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. దానికోసం ఒక టైం చెప్పాలంటే నక్సల్స్ వెళ్ళిపోతారో ఉపయోగించేస్తాం ఆ గన్నులతో ఆడుకోవటం. చాలా సార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఆలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి, ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కదా చేసినా కానీ అది ఫామ్ తీసుకుంటుంది. అంతేకాదు మాజీ నక్సలైట్ ఈ 3 ఒకసారి డీకోడ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏఎన్ఐకి మాత్రమే కాదు, అంతకుముందు అనేక ఇంటర్వ్యూల్లో, ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఈ నక్సలిజం వైపు ఎందుకు ఈ ప్రభావితం అయ్యారు అప్పట్లో అనేటువంటి దానికి కూడా గద్దర్ గారు తీసుకొచ్చింది కదా, గద్దర్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడింది, వంగపండు గారి పాటలు కావచ్చు, ఇతరత్ర చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తూ చిన్నప్పుడు అలా అనిపించేది, లేట్ టీన్స్లో అలా అనిపించేది అన్నటువంటి మాట అన్నారు తప్ప ఇంకోటి లేదు. బట్ ఆ తర్వాత అంటే ఎదిగేటువంటి క్రమంలో, కౌమార దశల్లో ఎదిగేటువంటి ఒక క్రమంలో ఆలోచనలు వస్తాయి, ఎంతోమందికి వస్తాయి. జరుగుతున్నటువంటి కొన్ని చోట్ల అన్యాయాలు వీటన్నిటి చూసిన తర్వాత ఎందుకు ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు మాజీ నక్సలైట్ అని అంటున్నారు, సీతక్క గారు ఉన్నారు మాజీ నక్సలైట్ అని అంటున్నారు. ఎందుకు వాళ్ళు లేదు అడవుల్లో ఉండి పోరాటం కాదు, మన విజ్ఞానంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో కలిసి మనం పోరాడాలి, ఈ వ్యవస్థల మీద కావచ్చు లేదంటే ఈ తప్పుడు విధానాల మీద కావచ్చు అని వచ్చారు. ఈరోజు ప్రజల్లో ఒకళ్ళుగా ప్రజల కొరకు ఉన్నటువంటి నాయకులుగా ఉన్నారు. అఫ్కోర్స్ గద్దర్ గారు పరంపదించారు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎంతోమంది ఆయన కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆయన పాటతో ఆయన ఎవరి మీద ముందు చేశాడు, నిజాం దోపిడీ మీద మొదలుపెట్టారు, నిజాం దోపిడీ మీద. తర్వాత ఇక్కడ ఎవరో ఒక్కళ్ళని సపోర్ట్ చేయడం అని కాదు, ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మంచి చెడు రెండూ ఉంటాయి, మంచి చెడు రెండూ ఉంటాయి. ఒకరోజు ఒక సంఘటన జరిగింది అని ప్రతిరోజు అదే సంఘటన జరగాలి అనేటువంటి రూల్ లేదు. ఒకరోజు ఈ ఆలోచన వచ్చింది అని ప్రతిసారి అదే ఆలోచనలతోటి ఉంటారు అన్నటువంటిది కూడా లేదు. బట్ రావణ్ వీడియోలు చూసినప్పుడు కాన్స్టాంట్గా ఒక టార్గెటెడ్గా ఏం మాట్లాడాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో కూడా ఉంది, అనేక సందర్భాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావణ్ని మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు? జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ ఐడియాలజీ. వాళ్ళు ఉపా చట్టం పెట్టడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, వ్యవస్థ ఈ తప్పు చేస్తోంది అన్నటువంటిది మాట్లాడుతూనే మాకు రావణ్కి సంబంధం లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే తన భాష, భావ వ్యక్తీకరణ, ఆలోచన ఇవన్నీ మా పార్టీ మీద పడితే రేపొద్దున మాకేమవుతుందో అనేటువంటిది, అది కూడా అర్థం చేసుకోవాలి. కమ్ టు నెక్స్ట్. మనం ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కదా చేసినా కానీ అది ఫామ్ తీసుకుంటుంది. అంతేకాదు మాజీ నక్సలైట్, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్కి అనుబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. స్వేచ్ఛగా రేయాలనిపించుకున్నంత చనువు మా ఇద్దరి మధ్య. నాకు బుల్లెట్లు దిగిన వెన్నులో ఒక అన్నను అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొని అంటే ఆయన ఒక 24 గంటలు 70 ఆయన బండి కొనిమ్మన్నాడో లేదంటే చేతిలోంచి డబ్బులు తీసుకెళ్ళాడో, ఒరే అన్నాడో, ఇవన్నీ ప్రేమతో అన్నాడు. అక్కడికి అయింది మాజీ బయటికి ఇది జనజీవన స్రవంతిలోకి వచ్చేసినటువంటి వ్యక్తి. అంతేగాని పవన్ కళ్యాణ్ అది పట్టుకొని నేను నక్సలైట్లోకి వెళ్తాను లేదంటే నక్సలైట్లకి నేను సాయం చేస్తాను, వాళ్ళ యుద్ధం కొనసాగాలి అని చెప్పలేదు. ఆ కోపంలో ఉంటుంది, ఒక ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోపంలో ఉంటుంది, అది ఇంకో ఫామ్ తీసుకోవచ్చు. దానికి ఏం చేయాలి అన్నటువంటిది ఎందుకు చెప్పాలా, అదెందుకు కట్ చేసావు, ఏ సందర్భంలో అన్నది ఎందుకంటే మీకు కూడా ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ని మాత్రమే కట్ చేసుకుని మాకు తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ చెప్పుకుంటాం అనేటువంటి అభిప్రాయం. దాని తర్వాత చెప్పినటువంటి మాట ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అడ్మినిస్ట్రేషన్లో, ఈ గవర్నెన్స్లో, సిస్టంలో కంప్లీట్ మార్పు అనేది వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటివన్నీ ఉండవు అన్నటువంటి మాట కూడా చెప్పారు. అదెందుకు మర్చిపోయావు, అది మనకు అవసరం లేదు. బికాజ్ మనం ఇక్కడ చెప్పాల్సినటువంటిది అటు రావణ్ని సపోర్ట్ చేసుకోవాలి, ఇటు మనకు సంబంధించినటువంటి ఈ వివరాలు వీటిని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఇక్కడ టార్గెట్ చేయాలి కాబట్టి. అంతే కదా, అంతే కదా. నెక్స్ట్ 3 రోజుల్లో 2 రోజుల్లో బండి కొనిచ్చాను నేను. ఒరే నేను చాలా ఇష్టం చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి, అందుకే శేఖర్ అంటే ఇష్టం. ఆయన తీసిన కొన్ని సినిమాలు ఆయన ప్రో నక్సల్ భావజాలను కూడా ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారే స్వయంగానే నక్సలైట్ సానుభూతిపరుని అని చెప్పి ప్రకటించారు. అలాంటిది ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా ఏకంగా స్టేట్ మీద యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు రావణ్ అని చెప్పి అరెస్ట్ చేయడం ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో Okay. రావణ్ కి జరిగింది, రేపు ఇంకెవరికైనా కూడా జరగచ్చు అనేది ఇది ఒక హెచ్చరిక. పవన్ కళ్యాణ్ గారు తన పవర్ ఏంటో చూపించడం వల్లనే రావణ్ మీద ఉపా కేసు నమోదైంది అనేది బహిరంగ. పవన్ కళ్యాణ్ గారు తన పవర్ చూపించిన వెంటనే ఉపా కేసు నమోదైంది. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతుల్లో ఉంది? డీజీపీ ఎవరి మాట వింటారు, పవన్ కళ్యాణ్ మాట వింటారా ముందు, ఆర్ చంద్రబాబు నాయుడు గారి మాట వింటారా?
లా అండ్ ఆర్డర్ చూస్తున్నది ఎవరు? ఉపా కేసు పెట్టాలి అనేటువంటిది వచ్చినప్పుడు గరికపాటి ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పెట్టినటువంటిది శంకర్రావు గారు, ఆయన పెట్టినటువంటి కేసు ఇవన్నీ తీసుకున్నప్పుడు సెక్షన్లు పెట్టాలి అన్నటువంటిది ఏ బేసిస్ మీద, కంప్లైంట్ బేసిస్ మీద వస్తుంది తప్పితే ఇంకోటి కాదుగా. డీజీపీకి తెలిసే ఉంటుందిగా. అదెందుకు ఆలోచన రాలేదు? పవన్ కళ్యాణ్ పగబట్టడం వల్ల మాత్రమే ఉపా కేసు పెట్టారు. ఎంతమంది మీద పెట్టచ్చమ్మా ఉపా కేసు కావాలనుకుంటే? ఎంతమంది మీద పెట్టచ్చు ఆయన పెట్టాలి అనుకుంటే? నేను రేపు చూపిస్తా. ఇది ఇంకొక వీడియో నేను సపరేట్గా రేపు చేస్తాను. బికాస్ మీ అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉన్నారు కదా, బయటికి రావాలి. సామాన్య జనాల్లో మీరు కూడా కలవాలి. ఆ భావజాలాన్ని పక్కన పెట్టి సామాన్య జనంలో సామాన్య ప్రజల్లాగా మనలాగా కలిసి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సద్విమర్శ చేస్తూ, ప్రశ్నించడమే సద్విమర్శ చేస్తూ, తప్పుంటే తప్పు అనే విధంగా మీరు కూడా రావాలి. కాబట్టి నెక్స్ట్ రాముడి ఆలయంలో జరిగిన చోరీని కూడా పట్టించు సడన్గా మళ్ళీ ఫ్లిప్. రావణాసుడు వచ్చాడు, రావణ్ వచ్చాడు, ఈ కేసు వచ్చింది, ఉపా కేసు వచ్చింది, నక్సలిజం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రాముడు. అంత బిజీగా ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? అంత బిజీగా ఉన్నారా? బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ని యూపీలో జరిగింది సరే, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ వెయ్యలేదు, లేదంటే దాని మీద ఒక మాట చెప్పలేదు, ఫైన్. అడుగుదాం, పవన్ కళ్యాణ్ గారు అయోధ్య రామాలయంలో జరిగినటువంటి దొంగతనం మీద మీరు స్పందించాలి సార్. డెఫినెట్గా మీరు స్పందించాలి. అయితే తులసి చంద్ గారికి ఇక్కడ తెలియంది ఏంటంటే, యూపీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదమ్మా, యూపీలో ఉన్నటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆల్రెడీ దాని మీద సిట్ వేశారు. ఆల్రెడీ దాని మీద సిట్ అనేది ఇన్కార్పొరేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, రైట్? సో అదే ఇక్కడ జరిగిందనుకో, ఇమ్మీడియట్గా ఇక్కడ చేయొచ్చు. రామతీర్థంలో రాముడు తల నరికినప్పుడు రాముడు ముఖ్యమా ఇంకోటి ముఖ్యమా అని ఎందుకు రాలేదమ్మా నువ్వు? అనేక ఆలయాల మీద ధ్వంసం జరిగినప్పుడు ఎందుకమ్మా రాలేదు నువ్వు? ఎందుకని మాట్లాడలేదు? కేవలం పవన్ కళ్యాణ్ వై? ఎందుకని? చాలా ఉన్నాయి ఇలా అడగాలంటే. ఓకే, కమింగ్ టు నెక్స్ట్. బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా రాముడి ఆలయంలో జరిగిన చోరీనే ముఖ్యం కావాలి. మళ్ళీ ఇక్కడ అయోధ్య ఇష్యూలోకి వెళ్తాను. అలాగే రాముడు వల్లే గెలిచి అధికారంలో అంటే ఇప్పటిదాకా అయోధ్య ఇష్యూలో లేవు, కేవలం పవన్ కళ్యాణ్ రావణ్ ఈ రెండే పట్టుకున్నావు తప్పితే ఇంక వేరే ఏం లేదు ఇక్కడ నీకు. వచ్చిన బీజేపీ నాయకులు ఎవరు కూడా అయోధ్య రాముడికి జరిగిన ఈ అన్యాయం గురించి, ఆలయంలో జరుగుతున్న అక్రమాల గురించి ఎక్కడా నోరెత్తట్లేదు. అందరూ కామ్గా ఉండిపోయారు. సిట్ విచారణ జరుగుతుంది కదా అని చెప్పి అందరూ సైలెంట్ అయిపోయారు. పాపం వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియని సంకట పరిస్థితి. అందుకే ఒక బీజేపీ లీడర్ ఏమంటాడు తెలుసా? ಮೂರೇ ನಿಮಿಷ ಜಾನಕಿ ರಾಮನ ಮ್ಯಾನ್ಷನ್ಗೆ ಕೆಲವಿವ ಹತ್ತನ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియని సంకట పరిస్థితి. అందుకే ఒక బీజేపీ లీడర్ ఏమంటాడు తెలుసా? మా హిందువుల డబ్బులు మా హిందువులు దోచుకుంటే మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని అంటున్నాడు. హిందువుల పైన హిందువులు నేరాలు చేస్తే హింసకు పాల్పడితే కూడా ఆయన ఇలాగే అంటారు. అందుకే అయోధ్యలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇది క్రిస్ప్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్. ఫస్ట్ టైం అంటే చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇక్కడి నుంచి మనం చూడక్కర్లేదు, కావాలంటే చూడండి, తప్పేం లేదు. ఎందుకంటే ఈ పర్టికులర్ అంశంలో తను చేసినటువంటి రీసెర్చ్కి ఏదైతే మొత్తం అంతా పెట్టిందో నేను సమర్థిస్తాను డెఫినెట్గా. బట్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసి రాముడు ముఖ్యమా రావణుడు ముఖ్యమా అంటే, అక్కడ యోగి ఆదిత్యనాథ్ని పెట్టమ్మా. యోగిని అడుగు, యోగి ఆదిత్యనాథ్ని అడుగు. నువ్వు ఎందుకు అడగవు? నువ్వు అడగలేవు కూడా. నువ్వు పవన్ కళ్యాణ్ని మాత్రమే అడుగుతావు. ఎందుకంటే ఆయన అనపాలజెటిక్ సనాతని అన్నటువంటి ఒక మాట అన్నారు కాబట్టి మీకు అది మాత్రమే కనిపిస్తుంది. అంతకు మించింది ఏది మీకు కనిపించదు. ఆయన చేసినటువంటి మంచి పనుల మీద ఇప్పటిదాకా కనీసం ఒక మాట మాట్లాడాలి. సరే, అది మీ విజ్ఞత, మీ ఇష్టం అనుకోండి. మీ యొక్క ఇది అనేది మీకు అక్కడ ఉండిపోతుంది కాబట్టి నేను దాని మీద ఏమి పెద్ద చెప్పను. అండ్ అంతమంది ఏం మాట్లాడక్కర్లేదు. బేసిక్గా ఇక్కడ నీ ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా స్పష్టమవుతుంది. అలాగే అన్నావు చూసావా, నేను ఒక సైనికుడి కూతుర్ని, ఎన్సీసీ క్యాడెట్ని అని. ఆ క్రమశిక్షణ ఎక్కడ కనిపించట్లేదు మాట్లాడే దగ్గర. కానీ ఒక సైనికుడి కూతురుగా జాతీయ భావం ఉన్నటువంటిది అయితే చాలా విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల్లో ఎందుకు నీతో డిఫర్ అవుతున్నారు అనేటువంటి దానికి కూడా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు మాట్లాడచ్చు. రాముడు ముఖ్యమా రావణుడు ముఖ్యమా అన్నటువంటి దానికి ఇక్కడ రావణుడిని ఆయన ఏం పట్టించుకోవట్లా, నీకు తెలియదేమో. ఆయన ఏం పట్టించుకోవట్లా, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. నిజంగానే ఆయన కనుక పట్టించుకునేది ఉంటే కనుక ఈ పార్టీకి తాట తీసి ఒలిచిపెట్టేటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరిగేవి. ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో జరిగేవి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిగారిని, వాళ్ళ పిల్లల్ని అన్నప్పుడు ఒక మహిళగా, నువ్వు ఒక మహిళగా, ఎందుకంటే నీకు కూడా ఒక పాప ఉందని చెప్పారు. ఎవరో పాపని ఇటువంటి మాట మాట్లాడకూడదని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటా.
అలాంటి పని ఎవరైనా చేశారనుకో నీకు మద్దతుగా వచ్చి వాళ్ళ పళ్ళు రాలగొట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా నేనే తీసుకుంటాను. నో డౌట్ ఇన్ దట్. ఇది నా మాట. కానీ చాలామంది ఒకసారి నీ వీడియో కింద కామెంట్స్ చూసుకో, ఏం చెప్దాం అనుకుని ఏం చెప్పావని అడుగుతున్నారు. అంటే నీకేవో క్లారిటీ లేదు. అయోధ్య రామ మందిరంలో జరిగిన దాన్ని ఒక సబ్జెక్ట్ కింద ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఎస్ తులసి చందు అయోధ్య రామ మందిరం గురించి అక్కడ ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడింది అనేవాళ్ళు. కానీ నువ్వు మాట్లాడినటువంటి దాని కింద ఏం పెడుతున్నారంటే అసలు నువ్వు దేని మాట్లాడదాం అనుకుంటున్నావు, ఏం తీసుకొచ్చావు అనుకుంటున్నావు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ పెట్టడం జరుగుతోంది. ఒకసారి కామెంట్లు కూడా చూసుకో. రాముడి డైవర్షన్ కోసం ఇది గాడిద గుడ్డు ఉంటారు. కొంతమంది చాలా చక్కగా అదే దీంతో ఉంటారనమాట. అడుగుతున్నారు, చాలామంది కూడా అడుగుతున్నారు, రాముడి సొమ్ము దోచుకున్నటువంటి దొంగలు ఎవరు, వాళ్ళని పట్టుకోండి అని. ఇంకోటి అడుగుతున్నారు, నేషనల్ మీడియాలో రాకపోతే నువ్వేదో ఉద్ధరణ చేస్తావని ఆగారు, రావణ్ గారి మ్యాటర్ పక్కదారి పట్టించే మీ తెలివి చాలు, దోపిడీ చూసుకుంటానులే అని చెప్పి ఇంకొంతమంది. మిగతా కామెంట్లు తప్పు బ్రదర్, అలాంటివి పెట్టకూడదు మీరు కూడా. వీడియోస్ పేరుతో యూత్ని తప్పుదారి పట్టిస్తున్నావు, అసలు నీ ఎజెండా ఏంటి? జర్నలిజం పేరుతో హిందూస్కి సపోర్ట్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు కావాలని. అండ్ ఇంకోటి అడుగుతున్నారు, ఐ డోంట్ నో, ఇది నిజంగా నాకైతే తెలియదు, మీరే క్లారిటీ ఇవ్వాలి తులసి చంద్ గారు. మీ పేరు ట్రెస్సీ క్యాథరిన్ అనేదో మాట్లాడుతున్నారు, ఐ డోంట్ నో, నిజంగా నాకైతే తెలియదు. చాలామంది ఇక్కడ అదే అడుగుతున్నారు, హౌ డిడ్ యూ బికమ్ తులసి చందు అని. అది మీరే ఒకసారి క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి డెఫినెట్గా. ప్రతి ఒక్కళ్ళు కింద మళ్ళీ ఇక్కడ వీటన్నిటికీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరే ఈ కామెంట్స్ అన్నీ కూడా పెట్టించుకుంటున్నారా ఏంటి అనేటువంటిది మాత్రం దయచేసి తీసుకురావద్దమ్మా. ఎందుకంటే తమరు పెట్టినటువంటి టైటిలే చాలా అభ్యంతరకరంగా, రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అని చెప్పి. ఎవరిని అడగాలి, పవన్ కళ్యాణ్నా, మోడీనా, లేదంటే యూపీ ఆదిత్యనాథ్ని అడగాలి అక్కడ? ఎస్, డెఫినెట్గా రామభక్తులందరినీ కూడా అడగాలి మీకు ఎవరు ముఖ్యం అని చెప్పి. డెఫినెట్గా రాముడే ముఖ్యం అంటే అందులో డౌట్ లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ పని చేస్తున్నారు, చెయ్యకపోతే అనుకోవాలి. ఆల్రెడీ పని చేస్తున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యానిపులేషన్ జరిగినా ఇంకోటి జరిగినా రేపన్న రోజు ఖచ్చితంగా పైన మాడు పగులుతుంది. ఆ విషయంలో గ్యారంటీ, రామభక్తుల తరఫున అందరి తరఫున గ్యారంటీ. అక్కడ నరేంద్ర మోడీ గారున్నా ఇంకొకళ్ళున్నా ఈ విషయంలో అన్యాయం చేసినటువంటి వాళ్ళని, ఆ తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళని శిక్షించకపోతే రేపొద్దున వాళ్ళకి కూడా తప్పదు తిరోగమనం. ఇది మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మరి నువ్వు ఆ గ్యారంటీ ఏమైనా ఇవ్వగలుగుతావా? లేదు. సో పబ్లిక్ని ఇలాంటి అన్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లకుండా విజ్ఞానపరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పరంగా వాళ్ళ సమస్యలకి సంబంధించి స్పందిస్తే బాగుంటుంది అనేది చెప్పదగినటువంటి ఒక సూచన. థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.